adoration.
అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు. ఈరోజు మనము 7 సంఘకాలములు అనే వర్తమానమును మన యొక్క ప్రశస్త ప్రవక్త విలియం మ్యారియన్ బ్రన్హామ్ గారి ద్వారా ప్రసంగించబడినటువంటి ఈ యొక్క వర్తమానమును మనము వినబోచున్నాము. ఈ యొక్క వర్తమానమును వినడానికి మనకు ఈ యొక్క అవకాశమును కలిగించినటువంటి మన యొక్క పాస్టర్ సహోదరుడు విజయరాజు గారికి మన యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎందుకనగా అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పుస్తకమై ఉన్నది. అనేకమైనటువంటి విషయములు 7 సంఘకాలంలో అనేటువంటి వర్తమానంలో మన యొక్క ప్రవక్త గారు ప్రసంగించి ఉన్నారు. అనేకమైనటువంటి విషయాలను మనం అర్థం చేసుకొని మన యొక్క క్రైస్తవ జీవితమును మనము కట్టుకొనవలసి ఉన్నది. అయితే ప్రవక్త గారి యొక్క వర్తమానం ప్రసంగించబడినటువంటి ఆడియో టేప్ ద్వారా ప్రసంగించబడినటువంటి వర్తమానమును ముద్రణల రూపంలోనికి ఆయన తేవాలనుకున్నాడు అన్నమాట. ఆయన ఆ యొక్క బాధ్యతను తన యొక్క స్నేహితుడైనటువంటి డాక్టర్ లీవెల్ గారికి ఆ యొక్క పనిని అప్పగించి ఉన్నారు. అయితే డాక్టర్ లీవెల్ తను ఆ యొక్క ముద్రణ రూపంలోనికి తీసుకొచ్చే సమయంలో ప్రవక్త గారు ఏదైతే ప్రసంగించి ఉన్నారో ఆ యొక్క ప్రసంగాలకు అనుసంధానముగా లేదంటే కొన్ని విషయాలను అదనముగా ఆయన తన యొక్క సొంత తర్జుమా అయితేనేమి సొంత ఆలోచనలు అయితేనేమి ఆయన కొన్నిటిని అదనంగా చేర్చి ఉన్నాడు అనమాట. ఏదైతే ప్రవక్త గారి ద్వారా ప్రసంగించబడలేదో అటువంటి కొన్ని అదనముగా ఆయన చేర్చి ఉన్నాడు అనమాట. వాటిలో ముఖ్యమైనవి 3 అన్నమాట. మొదటిది వివాహము మరియు పరిత్యాగము, మ్యారేజ్ అండ్ డివోర్స్. ఈ వివాహము పరిత్యాగము గురించి ఆయన ఏమి తప్పుడు అనువాదమును ఆయన ఇచ్చి ఉన్నాడంటే, ఎవరైతే ఇద్దరు భార్యాభర్తలైన వారు అందులో భార్య తప్పు చేసి లేదంటే పాపము చేసినప్పుడు పాపంలో పట్టబడినప్పుడు భర్త తన యొక్క భార్యను విడనాడాలి అనేటువంటిది ఆయన తప్పుడుగా ఆయన తర్జుమా చేసి ఉన్నాడు. కానీ ప్రవక్త అలా ప్రసంగించి ఉండలేదన్నమాట. ఎవరైతే భార్య పట్టబడినప్పుడు తప్పు చేసి పాపము చేసి పట్టబడినప్పుడు దేవుని యొక్క కృప ద్వారా ఆ యొక్క భార్య తన యొక్క తప్పును ఒప్పుకున్నట్లయితే, తన యొక్క భర్త దగ్గర ఒప్పుకున్నట్లయితే కృప ద్వారా ఆ యొక్క భార్యను అతను క్షమించవచ్చును. కానీ అతను ఆ విధంగా తర్జుమా చేసి ఉండలేదు. అది మొదటి హెరెసీ. అయితే రెండవది నూతన జన్మ మరియు పరిశుద్ధాత్మ బాప్తిస్ము 2 ఒకటే అని ఆయన చెప్పి ఉన్నాడు అనమాట. ఎవరు? డాక్టర్ లీవెల్. కానీ వర్తమాన ప్రకారముగా నూతన జన్మ మరియు పరిశుద్ధాత్మ బాప్తిస్ము అనేవి 2 వ్యత్యాసము, లేదంటే వేరువేరు కార్యాలయం ఉన్నాయన్నమాట. విశ్వాసము అంటే నూతన జన్మ అనేది పిరమిడ్లో కింద ఉంటే, పరిశుద్ధాత్మ బాప్తిస్మము చివరిగా ఉంటుందన్నమాట. కానీ డాక్టర్ లీవెల్ అనే అతను రెండింటిని ఒకటే అని చెప్పి ఉన్నాడు. అది రెండవ హెరెసీ. మూడవదిగా 7 ఉరుములు అనేవి మలాకి 4:5-6 ద్వారా బయలుపరచబడవలను అని ఆయన చెప్పి ఉన్నారు. ఎవరు? డాక్టర్ లీవెల్. కానీ వర్తమాన ప్రకారముగా అది ఆ విధంగా కాదు. 7 ఉరుములు అనగా 7వ ముద్ర నాకు బయలుపరచబడి ఉండలేదు అని చెప్పేసి మన ప్రవక్త గారు చెప్పి ఉన్నారు. అది వర్తమానానికి వ్యత్యాసంగా ఉన్నటువంటి కార్యాలను డాక్టర్ లీవెల్
తన యొక్క సొంత ఆలోచనలను ఉపయోగించి చేర్చి ఉన్నారు. దాని వర్తమానంలో వచ్చినప్పుడు ప్రవక్త యొక్క కొటేషన్ ద్వారా వాటిని మనము ఎత్తి చూపుతాం. కనుక ఈ యొక్క వర్తమానమును మీరందరూ విని ఆశీర్వదించబడాలనేది మా యొక్క కాపరి యొక్క కోరిక అయి ఉన్నది. మీరందరూ లేచి నిలబడినట్లయితే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 20 వచనములు. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. సమయం సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యమును చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకునువారును ధన్యులు. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది. వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్నవారి నుండి, ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచినవాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి రాజునుగాను యాజకులుగాను చేసెను. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయన పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమెన్. అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. మీ సహోదరును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడునైన యోహాను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసినైతిని. ప్రభు దినమందు ఆత్మవశరుడై ఉండగా బూరధ్వని అంటే గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని నేను తిరిగి తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడిన ఖడ్గం ఒకటి బయలువెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను. మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. కాగా నీవు చూచిన వాటిని విన్న వాటిని వీటి వెంట కలగబోవు వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములు గూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. మీరందరూ కూర్చునవచ్చు. మొదటి అధ్యాయమునకు పరిచయము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 3 వచనములు. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చియు
యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడను వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకును వారును ధన్యులు. ఈ గ్రంథమునకు లేఖకుడు గ్రంథకర్త కాడు, దైవదాసుడగు పరిశుద్ధ యోహాను. ఈ గ్రంథమును వ్రాయు సమయంలో అతడు పద్మాసు దీపంలో ఉన్నప్పటికీ అతడు తన జీవితపు చివరి భాగమును ఎఫెసులో గడిపినని చరిత్రకారులు అంగీకరించెదరు. ఇది యోహాను యొక్క జీవిత చరిత్ర కాదు గాని రాబో సంఘకాలములలో ఉండు యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అయి ఉన్నది. ఇది ఒక ప్రవచనమని 3వ వచనంలో చెప్పబడినది గనుక ఇది వాస్తవంగా ప్రవచనమై ఉన్నది. ఈ గ్రంథమును మామూలుగా పరిశుద్ధ యోహాను యొక్క ప్రత్యక్షత గ్రంథమందురు గాని అది సరికాదు. అన్ని కాలములోని క్రైస్తవుల కొరకు యోహానుకి ఇయ్యబడిన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతే ఇది. బైబిల్ గ్రంథములంతటిలోనూ యేసు స్వయంగా రాసినది ఇది ఒక్కటే, ఒక లేఖకునికి వ్యక్తిగతంగా ప్రత్యక్షమగుట ద్వారా. ఇది బైబిల్లోని చివరి గ్రంథము అయినప్పటికీ సువార్త యొక్క ఆది మరియు అంత్య యుగములను గూర్చి చెప్పుచున్నది. ప్రత్యక్షతకు గ్రీకు పదము అపోకలిప్స్ అనగా ముసుగు తీయుట అని అర్థం. ఈ ముసుగు తీయుట గూర్చి సంపూర్ణంగా గ్రహించుటకు ఒక శిల్పి తాను తయారు చేసిన విగ్రహము పైనున్న ముసుగును తొలగించుట ఉదాహరణగా చెప్పుకొనవచ్చును. ప్రేక్షకులకు దానిని కనపరచును. అది ముసుగు తీయుట అనగా ముందు నుండి దాచబడిన దానిని బయటపెట్టుట. కాబట్టి ఈ ముసుగు తీయుట క్రీస్తు వ్యక్తిత్వము యొక్క ప్రత్యక్షత మాత్రమే కాదు గాని రానయుండిన 7 సంఘ కాలములలోని ఆయన భవిష్యత్ కార్యములను ప్రత్యక్షత పరుచుట అయి ఉన్నది. ఒక నిజ విశ్వాసికి ఆత్మ ద్వారా అనుగ్రహింపబడు ప్రత్యక్షత యొక్క ప్రాముఖ్యతను ఎన్నడూనూ హద్దుమీరి నొక్కి చెప్పలేం. ప్రత్యక్షత అనున్నది నీవు గ్రహించు దానికన్నా మిన్నయైనది. మరియు ఈ ప్రత్యక్షతా గ్రంథమును మరియు నీవు అను దానిని గూర్చి నేను మాట్లాడబోవటలేదు. నేను పూర్తి ప్రత్యక్షత గూర్చి మాట్లాడుచున్నాను. ఇది సంఘమునకు అత్యంత ప్రాముఖ్యము. మత్తయి 16లో యేసు తన శిష్యులకు అడిగిన ప్రశ్న మీకు గుర్తున్నదా? మనుష్య కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా వారు కొందరు బాప్తీసమిచ్చి యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకైన మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పెను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచినే గాని నరులు అనగా రక్త మాంసములు నీకు బయలుపరచబడలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నీతో చెప్పుచున్నాను. పేతురు మీద సంఘము కట్టబడిందని రోమన్ క్యాథలిక్కులు చెప్పెదరు. అది నిజంగా శరీర సంబంధమగు మాట. ఎంతో అస్థిరుడై ఉండి ప్రభు అయిన యేసును కాదని పైగా ఆ మాట పలుకుచు శపించుకుని ఒక మనుష్యుని మీద దేవుడు సంఘమును ఎట్లు నిర్మించగలడు? పాపంలో జన్మించిన ఏ మానవుని మీద కూడా దేవుడు తన సంఘమును నిర్మించగలడు? ఆ స్థలము యొద్ద దేవుడు నేలను గుళ్ళగా చేసి రాయిని పడవేసినట్టు చెప్పుచున్నారు. యేసు మీదనే సంఘము నిర్మించబడినదని ప్రొటెస్టెంటు వారు చెప్పుచున్నది కూడా సరికాదు. అది ప్రత్యక్షత అయి ఉన్నది. అక్కడ వ్రాయబడిన దానిని ఉన్నట్లుగా చదవండి. రక్త మాంసములు నీకు దీనిని బయలుపరచబడలేదు గాని నా తండ్రియే నీకు దీనిని బయలుపరచను. మరియు ఈ బండ అనగా ప్రత్యక్షత, ఈ బండ మీద నేను నా సంఘమును కట్టుదును. ప్రత్యక్షత మీద సంఘము నిర్మించబడి ఉన్నది. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు మీద నిర్మించబడి ఉన్నది. దేవునికి సరైన బలి అర్పించవలెనన్నచో ఏమి చేయవలనో హేబేలుకు ఎట్లు తెలియను? విశ్వాసమును బట్టి అతడు రక్తపు ప్రత్యక్షతను పొంది ఉన్నాడు. కయ్యనుకు అటువంటి ప్రత్యక్షత దొరకలేదు.
అతనికి ఆజ్ఞ ఉన్నా కానీ పొందలేకపోయాను. కాబట్టి అతడు సరైన అర్పణను అర్పించలేకపోయాను. దేవుని నుండి వచ్చిన ఆ ప్రత్యక్షతయే ఆ భేదమును కలుగజేసి మరియు హేబేలుకు నిత్య జీవము ఇచ్చినది. నీవు సంఘ కాపరి చెప్పిన దానిని స్వీకరించవచ్చును, లేక సెమినరీ బోధించిన దానిని తీసుకునవచ్చును. నిన్ను ఒప్పింపజేయు వాగ్దాటితో దాన్ని వారు నీకు బోధింపవచ్చును. కానీ యేసే క్రీస్తయి ఉన్నాడనియు, నిన్ను పవిత్రపరచునది రక్తమేననియు, దేవుడే నీ రక్షకుడనియు దేవుడు బయలుపరచు వరకు నీ వెన్నడును నిత్య జీవనం పొందలేవు. ఆత్మ సంబంధముకు ప్రత్యక్షత ద్వారా మాత్రమే అది జరుగును. ఈ ప్రకటన గ్రంథము యేసు యొక్క ప్రత్యక్షతా గ్రంథమని నేను చెప్పాను. ఆ 7 కాలములలో ఆయన సంఘములలో ఏమి చేయుచున్నాడో చూపించుచున్నది. అది ఒక ప్రత్యక్షత. ఎందుకనగా శిష్యులు తమంతట తాముగా ఈ నమోదైన సత్యములను తెలుసుకొనలేదు. ఇంతకుముందు అది వారికి ప్రత్యక్షపరచబడలేదు. అపోస్తుల కార్య గ్రంథములోని ఒక సంగతి మీకు గుర్తున్నదా? వారు యేసు వద్దకు వచ్చి ఇట్లడిగిరి, ఈ కాలములో నీవు ఇశ్రాయేలుకు రాజ్యమును తిరిగి ఇచ్చేదవా? అందుకు ఆయన ఇట్లనెను, కాలములను సమయములను తెలుసుకొనవలసిన పని మీకు లేదు. ఆ మనుషులు యేసు భూ సంబంధమైన రాజ్యమును స్థాపించుచున్నాడనియే ఇంకా తలంచుచుండిరి. కానీ ఆయన నిర్మించబోచున్నది ఆత్మ సంబంధమగు రాజ్యము. అందులో ఆయన స్థానం ఏమిటో ఆయన వారికి చెప్పలేదు. ఎందుకనగా తండ్రి ఇంకా దానిని ఆయనకు ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన మరణము మరియు పునరుద్ధానముల తర్వాత ఆయన మధ్యవర్తిగా పనిచేయుచున్న ఈ ప్రత్యేక సమయంలో ఆయన దీన్ని స్థిరముగా చూపగలిగెను. ఇక్కడ ఆయనే స్వయంగా యోహానుకు ప్రత్యక్షత అనుగ్రహించెను. సంఘములో తన యొక్క మహిమ మరియు సన్నిధి యొక్క అర్థమును వివరంగా చూపి ఉన్నాడు. అపవాది యొక్క అంతము ఏమిటో ఈ ప్రత్యక్షతలో ఆయన చెప్పి ఉన్నాడు. అపవాదిని ఆయన ఏమి చేయునో ఆయన మనకు చెప్పి ఉన్నాడు. అగ్నిగుండములో వానిని పడద్రోయును. సాతానును వెంబడించు వారి యొక్క అనగా దుష్టుల యొక్క అంతమును ఆయన బయలుపరచను. దానిని సాతాను అసహ్యించుకొనును. పరిశుద్ధ గ్రంథంలోని 2 గ్రంథములను మిగిలిన వాటన్నిటికంటే సాతాను అసహ్యించుకొనని మీరు ఎప్పుడైనా గమనించారా? ఉదార వేదాంత పండితుల ద్వారాను నకిలీ శాస్త్రజ్ఞుల ద్వారాను వాడు ఎల్లప్పుడూ ఆదికాండము మరియు ప్రకటన గ్రంథం మీద దాడి చేయుచునే ఉన్నాడు. ఈ 2 గ్రంథములలోనూ మనము సాతాను యొక్క ఆరంభమును, వాని యొక్క శాపగ్రస్త విధానములను, వాని యొక్క నాశనములను చూచెదము. అందువలననే వాడు వాటి మీద దాడి చేయుచున్నాడు. బయటపడుచున్నందుకు వాడు సిగ్గుపడి కోపించుచున్నాడు. ఆ 2 గ్రంథములలో వాని యొక్క స్థితి ఏమిటో పూర్తిగా బయటపడుచున్నది. సాతాను గురించి యేసు చెప్పెను, వానికి నాతో పాలు లేదు మరియు నాకు వానితో పాలు లేదు. దాన్ని అపవాది మరో విధంగా రుజువు చేయగోరుచున్నాడు, కానీ అది వాని చేత కాదు. కాబట్టి వాక్యం పట్ల ఉన్న నమ్మకమును తొలగించుటకు వాని శాయశక్తులా ప్రయత్నం చేయుచున్నాడు. కానీ సంఘము సాతానును నమ్మక వాక్యం యొక్క ఆత్మ ప్రత్యక్షతను నమ్మిన ఎడల ఆమెకు అనగా సంఘమునకు వ్యతిరేకంగా పాతాళలోక ద్వారములు నిలువజాలవు. మీరు వేరుగా తలంచని ఎడల ఇక్కడ నేను నా సొంత సేవలోని ఒక మాటను చెప్పేదను. నా జీవితంలోని ఈ వరము సహజాతీతమైనదని మీ అందరికీ తెలియను. ఇది ఒక వరము. దీని మూలముగా పరిశుద్ధాత్మ వ్యాధులను వివేచింపగలుగుచున్నది మరియు మానవుల హృదయంలోని ఆలోచనలను ఎరుగుచున్నాను. దేవునికి మాత్రమే తెలియు మరుగైన సంగతులు నాకు బయలుపరచబడి ఉన్నవి. సాతాను తాను బయటపడుచున్నానని ఎరిగినప్పుడు ఆ ప్రజల ముఖములు ఎట్లుండనో మీరు నా ప్రక్కన నిలబడినప్పుడు మీకు తెలియను. నేను జనుల గురించి మాట్లాడట్లేదు. వారి జీవితములలో సాతాను ఉండి వారిని పట్టుకొని వారి ద్వారా పాపము చేయుచున్నది, విభేదములు మరియు వ్యాధులు కలిగిచేయుచున్నది. మీరు వారి ముఖములను చూడవలను. తాను బయటపడుచున్నానని సాతానుకు తెలియను మరియు ప్రజల ముఖములలో వింతయగు మార్పులు అప్పుడు కనబడును. సాతానుకు భయము కలుగును. దేవుని యొక్క ఆత్మ వాని యొక్క క్రియలను జనులకు తెలియపరచునని వానికి తెలిసిపోవును. అందువలనే ఈ కూటములను వాడు ఎంతగానో అసహ్యించుకొనును. పేర్లు పిలిచి
వ్యాధులను ఎత్తి చూపినప్పుడు సాతాను వాటిని ద్వేషించును. ఏమిటది? ఇది మనస్సు చదువుట కాదు, మరో మాయామంత్రము కాదు, చేతపడి కాదు. ఇది పరిశుద్ధాత్మ ద్వారా కలిగిన ప్రత్యక్షత. ఆ ఒక్క మార్గములోనే నేనది తెలుసుకొనుచున్నాను. శరీర సంబంధమగు మనస్సు దానిని ఏదో పేర్లతో పిలుచును గాని ఇది పరిశుద్ధాత్మయ ఉన్నది. సంఘములో యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను తెలియజేయు ఈ గ్రంథమును సాతాను అసహ్యించుకొనుటకు మరి ఒక కారణమును నేను చూపించదను. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడనియు ఆయన మారని వాడనియు తెలియను. 90% మంది వేదాంత పండితులకు తెలియనంత ఎక్కువగా ఆ సంగతి వానికి తెలియను. దేవుడు తన స్వభావమును మార్చుకొనడన్న సంగతి వానికి తెలియను. ఆయన తన మార్గములను కూడా ఆ విధంగానే మార్చుకొనడని వానికి తెలియను. పెంతెకొస్తు యొద్దనున్న ఆది సంఘము దేవుని యొక్క శక్తి అనగా క్రియారూపంలో ఉన్న మార్కు 16 కలిగిన నిజ సంఘమనియు దానిని తన స్వంత దానిగా యేసు చెప్పుకొనుచున్నాడనియు సాతానుకు బహు నిశ్చయముగా తెలియను. మిగతాదంతయు అబద్ధమే, అవి తప్పు సంఘములు. ఇప్పుడు దీన్ని గుర్తుంచుకునండి. నిజ సంఘంలో క్రీస్తు ఉన్నాడు గనుక అపోస్తలుల కార్యముల గ్రంథమునకు ముగింపు లేక కొనసాగుచున్నది. కానీ క్రీస్తు విరోధి యొక్క ఆత్మ దానిలోనికి వచ్చి దానిని ఎట్లు పాడు చేయునో అది నులివెచ్చగాను శక్తిహీనంగాను నామకార్థముగాను ఎట్లు మారునో ప్రకటన గ్రంథము చూపించుచున్నది. అది సాతానును బయటపెట్టును, వాని క్రియలను తెలియజేయును. దేవుని జనులను నాశనము చేయుటకు కుట్రపన్ని దేవుని వాక్యమును విలువలేనిదని చెప్పుటకు ప్రయత్నించును. వాడు అగ్నిగుండంలో పడదోయబడు కాలం వరకును ఆ విధంగానే పనిచేయుచుండును. దానికి విరోధంగా అతడు పోరాడును, దాని ఎదుట అతడు నిలబడలేడు. నిజ సంఘం యొక్క నిజ ప్రత్యక్షతను జనులు పొందినప్పుడు గొప్ప కార్యమును ఆమె చేయును అని వానికి తెలియను. సంఘమనగా ఏమిటో, ఆమె ఎందుకొరకు నిలిచి ఉండదో వారు గుర్తించినప్పుడు ఆమె జయింపరాని సైన్య సమూహముగా ఉండును. క్రైస్తవ సంఘం యొక్క నిర్మాణములో ఉన్న ఈ రెండు ఆత్మల యొక్క ఉనికిని గూర్చి వారు ఒక నిజ ప్రత్యక్షతను పొందిన ఎడల దానిని వారు దేవుని ఆత్మ ద్వారా వివేచించి క్రీస్తు విరోధ ఆత్మను ఎదిరించుదురు. ఆమె ముందు సాతాను శక్తిహీనమగును. వాని యొక్క ప్రతి ప్రయత్నమును ఎడారిలో క్రీస్తు వమ్ము చేసి వాని మీద ఎట్లు అధికారము పొందెనో అలాగే నేడును వానిని మనము ఖచ్చితంగా శక్తిహీనుడుగా చేయగలము. అవును, సాతాను ప్రత్యక్షతను అసహ్యించుకొనును, కానీ దానిని మనం ప్రేమించదుము. మన జీవితంలో నిజమగు ప్రత్యక్షతను కలిగి ఉన్నప్పుడు మనకు విరోధముగా పాతాళలోక ద్వారములు నిలబడజాలవు. అయితే వాటిని మనము జయించుదుము. ఈ వర్తమానం ప్రారంభించు సమయంలో నేను చెప్పిన దానిని మరలా ఒకసారి గుర్తుంచుకోనండి. ఇప్పుడు మనము అధ్యయనం చేయుచున్న ఈ గ్రంథము యేసు యొక్క వాస్తవ ప్రత్యక్షత అయి ఉన్నది. ఆయన స్వయంగా సంఘములో ప్రత్యక్షమై తన భవిష్యత్ కార్యమును గూర్చి తెలియజేయుచున్నాడు. మనకు పరిశుద్ధాత్మయే ప్రత్యక్షతను అనుగ్రహింపవలెను, లేని ఎడల మనము దాన్ని పొందజాలము. ఈ రెండు ఆలోచనలను మీరు ఏకము చేయుడి. మామూలు అధ్యయనం చాలదని మీరు గ్రహించగలరు. ఈ గ్రంథమును మన ఆలోచనల ద్వారా వాస్తవతలోనికి తీసుకుని రాలేము. పరిశుద్ధాత్మ యొక్క పని కావలెను. కాబట్టి ఈ గ్రంథము ఒక ప్రత్యేక తరగతి జనులకు తప్ప మరెవరికి బయలుపరచబడదని దీని వలన గ్రహించవలను. ప్రవచనాత్మక దృష్టి కలవారు దీనిని గ్రహించగలరు. దేవుని నుండి విను సామర్థ్యము కావలను. దైవ సంబంధముకు ఉపదేశము అవసరము. వచనముతో వచనమును పోల్చి చూచు విద్యార్థి వలె ఉండరాదు, అది మంచిదే. కానీ ఒక మర్మమును తెలుసుకోవలనన్న పరిశుద్ధాత్మ యొక్క బోధ కావలను. లేని ఎడల ఎన్నడూనూ దానిని విశదంగా గ్రహించజాలరు. మనము దేవుని నుండి వినవలసిన అవసరత ఉన్నది. మనను మనము ఖాళీ చేసుకొనవలెను. ఆత్మ యొక్క ఆధీనంలోనికి రావలను. అప్పుడు విని తెలుసుకొనవలెను. ఇంతకుముందే నేను చెప్పాను, ఈ గ్రంథము అనగా ప్రకటన గ్రంథము లేఖనముల యొక్క సంపూర్ణత, లేఖనముల యొక్క వరుసలోని ఇది ఖచ్చితంగా ఉంచబడి ఉన్నది, ముగింపులో ఉన్నది. దాని చదువువారును వినువారును దీవించబడుదరని అందువలనే చెప్పబడి ఉన్నది. దేవుని యొక్క ప్రత్యక్షత
అపవాది మీద నీకు అధికారం ఇచ్చును. ఆ ప్రకారముగానే దానికి కలుపువారు, దానిలోనిది తీసివేయువారు శాపగ్రస్తులగుదరని చెప్పబడెను. అది నిజముగా జరుగును. దేవుని యొక్క పరిపూర్ణ ప్రత్యక్షత నుండి కూర్పులు మార్పులు చేయువారు శత్రువును జయించగలరా? అది చాలా సామాన్యముగా అర్థమగు సంగతి. వాక్య ప్రత్యక్షత కంటే జయించు శక్తి మరేదియూ లేదు. చూడండి 3వ వచనంలో ఈ గ్రంథము పట్ల శ్రద్ధ కలిగి ఉన్న వారికి ఒక ఆశీర్వచనము వచ్చనని చెప్పబడెను. ఉదయకాలమందు జనులకు వాక్యమును యాజకులు చదివి వినిపించు ఆచారము పాత నిబంధనలో ఉన్నదని తలంచుచున్నాను. చూడండి, చాలామంది చదవలేరు కాబట్టి యాజకుడు వారికి చదివి వినిపించవలెను. వాక్యము అక్కడున్నంత కాలము ఆశీర్వచనము అక్కడుండును. దానిని చదివినా వినినా ఒకటే. కాలము సమీపించి ఉన్నది. ఇంతకుముందు సమయము సమీపించి ఉండలేదు. దేవుని యొక్క జ్ఞానము మరియు పథకమును బట్టి ఈ శక్తిగల ప్రత్యక్షత ఇంతకు ముందు రాలేదు. ఆ విధంగా మనము వెంటనే ఒక సూత్రమును నేర్చుకుందాము. ప్రతి కాలమునకు దేవుని యొక్క ప్రత్యక్షత ఆ కాలంలో మాత్రమే వచ్చును. ఆ ప్రత్యేక కాలంలో మాత్రమే వచ్చును. ఇశ్రాయేలు యొక్క చరిత్రను చూడండి. దేవుని యొక్క ప్రత్యక్షత మోషేకు ఒక ప్రత్యేక కాలంలో మాత్రమే దొరికెను. అది ఒక చారిత్రక కాలము. ప్రజలు దేవునికి మొరపెట్టినప్పుడు మరింత ప్రత్యేకముగా వచ్చినది. యేసు స్వయంగా కాలము సంపూర్ణమైనప్పుడు మాత్రమే వచ్చెను. ఆయన దేవత్వం యొక్క సంపూర్ణ ప్రత్యక్షత అయి ఉన్నాడు. ఈ కాలంలో అనగా లవోదికయ కాలంలో దేవుని యొక్క ప్రత్యక్షత తగిన సమయంలో వచ్చును. అది తప్పిపోదు. అది నిర్ణయ కాలమునకు ముందుగా రాదు. దీనిని ఆలోచించుము మరియు జాగ్రత్త పడుము. ఎందుకనగా నేడు మనం అంత్యకాలంలో ఉన్నాము. ఆమేన్, ఆమేన్.
స్తుతులు